సో అయితే విద్యావేత్తగా మారినప్పుడు ఇక్కడ ఎస్పెషల్లీ తిరుపతిలో విద్యాలయం స్థాపించాలి అన్నప్పుడు చాలామంది ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది ఈ అడవుల్లో ఏంటి పెట్టడం అని చాలామంది అంటే మీరు అసలు ఎవరి మాట పట్టించకుండా స్టార్ట్ చేసి ఇవాళ సక్సెస్ అయ్యారు. సో అప్పుడు వాళ్ళకి ఏమని సమాధానం ఇచ్చారు సార్? ఎవరైనా ఏదైనా కొంతకాలమే, ఉద్యోగానికి కూడా ఇంత వయసులో రిటైర్డ్ అవుతారు, అది ఒక రూలు. ఏ ఉద్యోగం అయినా. రాజకీయాల్లో లేదనుకో రిటైర్మెంటు. స్కూల్ పెట్టాలనుకున్నాను. ఎందుకు స్కూల్ అంటే ఈ నటుడుగా ఎంతకాలం ఉంటామో, ఇక ప్రజలు ఈ చూడలేవురా బాబు భరించలేము అనుకునేంత వరకు ఉండకూడదు నటుడుగా. నటుడు ఈడు బాగా యాక్ట్ చేస్తున్నాడే, సినిమా ఫెయిల్యూర్ వేరు, నటుడిగా ఫెయిల్యూర్ వేరు. నేను నటుడిగా ఫెయిల్ అవ్వలేదు. టిల్ మై డెత్ ఐఎమ్ నాట్ ఏ ఫెయిల్యూర్ యాజ్ ఏ ఆర్టిస్ట్. ప్రొడ్యూసర్గా ఫెయిల్ అయ్యాను, మళ్ళీ సక్సెస్ తెస్తాను, వస్తుంది. ఆ విధంగా ఇక స్కూల్ పెట్టుకుని అలా స్కూల్లోనే జీవితం గడుపుదాం. ఇది సినిమాలు వీడు ఇంకా యాక్ట్ చేస్తే బాగుండు మోహన్ బాబు అనుకున్న టైంలో రిటైర్డ్ అవుదాం అనుకుని మెల్లగా తప్పుకున్నాను. బిడ్డలు పైకి రావాలి, ఇంకా ఎంతకాలం చేస్తాం. దాదాపు 560 చిత్రాలు చేశాం. బిడ్డలు యాక్ట్ చేయలే వాడుకు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నాను. అందుకని మెల్లగా తప్పుకున్నాను. అడపదడప ఏదో క్యారెక్టర్ చేయడం తప్ప. అందుకని రిటైర్ అవుతే స్కూలు ఉండాలని, ఇక్కడే పిల్లలతో గడుపుతామని.